వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. తిరుపతి జిల్లా టెక్కిల మండలంలో ఎలుగు సంబంధించినటువంటి కార్యాలయంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద నవంబర్ 1వ తేదీ ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉపాధి హామీల పథకంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద సమాచార చట్టం 2005 ప్రకారం ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ఎలుగు సంబంధించినటువంటి కానీ ఉపాధి హామీలో కానీ సమాచార చట్టం ప్రకారం సమాచారం కోరిన 30 రోజుల లోపల ఏదైతే సమాచారం కోరుతామో దాన్ని ఇవ్వాలి. అయితే ఉపాధి హామీ పథకంలో మాత్రం నవంబర్ 28 తేదీ సమాచారం ఇవ్వడం జరిగింది. అదే ఎలుగు కార్యాలయంలో నవంబర్ 6వ తేదీ స్థానిక ఎంపీడీఓ గారు సిఫారసు చేసినప్పటికీ నేటికి కూడా సమాచారం అందలేదు. అయితే దాని మీద మేము జిల్లా సంబంధించినటువంటి అధికారులను, జిల్లా కలెక్టర్ గారిని కూడా సందర్శించడం జరిగింది. అయితే సమాచారం కాలపరిధి 30 రోజులు దాటిపోయినా కూడా ఇవ్వకపోవడంతో మేము అడగడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో నిన్నటి రోజున నా బహుజన సోదరులు ఒక సమాచారాన్ని వాళ్ళకి డిఆర్డి పీడీకి ఒక ఫిర్యాదు చేశారు. నేను చెప్తున్నాను, అవినీతి అక్రమాల మీద ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఇప్పుడు కూడా కులపరమైన, మతపరమైన వాటికి వ్యతిరేకంగా అవినీతి చేసినటువంటి అధికారి ఏ స్థాయి అయినప్పటికీ, ఏ కులమైనప్పటికీ, ఏ మతమైనప్పటికీ రాజీ లేని పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అందుకనే మేము చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఈ నెల 26వ తేదీన చలో చెరుకు కార్యక్రమంలో ఎలుగులో జరుగుతున్న అవినీతి అక్రమాలను కూడా మేము చేస్తున్నాం. ఇక్కడ 2021, 2023 వరకు మేము సమాచార చట్టంలో అడగడం జరిగింది. అంటే ఈ సమాచార చట్టంలో 2021, 2023 వరకు అడిగినామంటే మీరు ఆరోపణ చేస్తున్నట్టు అక్కడ అవినీతి చేసింది మాల కులస్త్రాలు, ఈ మాదిగ సోదరులు కావాల్సిన ఆరోపణ చేస్తున్నారని చెప్పి మీరు అంటున్నారు. అంటే 2022 మార్చి 31 దాకా మాదిగ సమాజ వర్గానికి చెందినటువంటి ఏపీఎం కూడా అందులో పనిచేస్తుంది. అంటే 2021 నుంచి 23 వరకు అడిగినామంటే మరి ఆ మాదిగ సమాజ వర్గానికి చెందినటువంటి సోదరు కూడా దాంట్లో జరుగుతుంటే అవినీతి అక్రమాలలో భాగస్వామైనట్టే సమాచారంలో ఉంటుంది. అంటే ఇక్కడ మీరు 2017 నుంచి 2021 వరకు సమాచార చట్టంలో డిఆర్డి పీడీ గారిని అప్పీల్ చేశారు. అయితే మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ఈ నెల 26వ తేదీన చలో హైదరాబాద్, చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమానికి మీరు కూడా కలిసి వస్తే బహుజన సమాజ్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల సంబంధించిన రాజ్యాధికార దిశగా స్థాపించినటువంటి పార్టీ కాబట్టి మీరు కూడా అవినీతి అక్రమాలకి వ్యతిరేకంగా పోరాడాల్సిన సామాజిక బాధ్యత మీకు కూడా ఉంది. కాబట్టి శారాస్రవంతి మీద మేము మా సామాజిక వర్గం అయినప్పటికీ, ఇంకొక ఆమె మా సోదర సామాజిక వర్గం అయినప్పటికీ ఇక్కడ కులపరమైనటువంటి పోరాటం మేము చేయడం లేదు. ఆర్థిక ఆరోపణలు వచ్చినటువంటి దాని మీద మేము రాజీ లేని పోరాటాన్ని చేయడానికి సిద్ధపడుతున్నాము. కల మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో, ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.